సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. జపాన్ నేషనల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్తో సైబర్ సెక్యూరిటీ, రహదారి రవాణా వ్యవస్థ, బ్రాడ్బ్యాండ్ అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం జపాన్ వాణిజ్య మంత్రి టకజీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని ఈ సమావేశంలో టకజీ హామీ ఇచ్చారు. జపాన్ టూర్లో ఉన్న సీఎం చంద్రబాబు ఉదయం టోక్యోని సందర్శించారు. మంత్రులు యనమల, నారాయణ, అధికారులు శ్రీకాంత్, పివి రమేష్ షింబసి స్టేషన్ నుంచి షింటియోసు స్టేషన్ వరకు 29 నిమిషాలు రైల్లో ప్రయాణం చేశారు. 2 గంటల పాటు టోక్యోలో పర్యటించారు. ఎలివేటెడ్ కాంక్రీట్ ట్రాక్పై సైడ్ వాల్స్ ఉన్న లైన్ పరిశీలించారు. రబ్బరు టైర్లు ఉన్న వీల్స్తో కూడిన ఈ రైలును రూపొందించారు. టోక్యోలో ఒలింపిక్స్ 2020 జరిగే ప్రదేశాన్ని కూడా పరిశీలించినారు చంద్రబాబు. జేజీసీ కార్పొరేషన్ చైర్మన్ ముసయోకి సటోతో సీఎం చంద్రబాబు బృందం భేటీ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. పెట్రోకెమికల్ కారిడార్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వైపు జేజీసీ ఆసక్తి చూపించింది. ఆ తర్వాత సుముటమో మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్తో సమావేశమైన చంద్రబాబు బృందం ఎలివేటెడ్ మెట్రో రైలుకు, మోనో రైలుకు అయ్యే ఖర్చులో వ్యత్యాసంపై అధ్యయనం చేసి చెప్పాలని జపాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కోరారు చంద్రబాబు. ఏపీకి వచ్చి అక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కలిసి కన్సల్టెన్సీ సేవలు అందించాలని జేఆర్ఐకు విజ్ఞప్తి చేశారు. తర్వాత తోషిబా కంపెనీతో సీఎం చంద్రబాబు బృందం సమావేశమైంది. విద్యుత్ నిర్వహణపై ఆసక్తి కనబర్చింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ నష్టాలను ఏపీలో ప్రస్తుతం 10.3% వరకు తగ్గించుకుంటూ వచ్చిన విషయాన్ని తోషిబా ప్రతినిధులకు వివరించారు సీఎం. ఎనర్జీ రీసెర్చ్లో తమకు భాగస్వామిగా ఉండాలని కోరారు.